అక్కని తిప్పడానికి మమ్మీ. తోడి దొంగలిద్దరు బాగా రెడీగా ఉంటారు గాని దానికంటే పని పాట లేదు. నువ్వు కూర్చొని చదువుకో, ఎగ్జామ్స్ లేవు నీకు. సరే. నువ్వు కూడా ఎక్కడికి? కాలు ఇరగ్గొడతా బయట కాలు పెడితే. పది లోపలికి. నానా ఈ లిస్ట్ తీసుకెళ్ళి కిరాణా కొట్లో సరుకులు తీసుకొని రాపో. ఏంటి మమ్మీ, నేను రాసుకున్నాను కదా, పని పాట లేకుండా అది ఉంది కదా, దానికి చెప్పొచ్చు కదా. రే అది అక్కడెక్కడో ఉంటదిరా, కష్టపడుతూ ఉంటది అక్కడ. అంటే ఏంటి మమ్మీ, పని పాట లేకుండా బ్యావర్స్ గడ పడుంటున్నాను ఇక్కడ? అలా అని నేను అన్నానా? అది వెకేషన్కి వచ్చినప్పుడే కదరా రిలాక్స్ అయ్యేది. ఇప్పుడు ఎందుకు దాన్ని కష్టపెట్టడం? అది వచ్చినా రాకపోయినా చేసేది నేనే కదా. ఇటీ తీసుకొస్తా. నా బుజ్జికొండ పో. ఓసే జాను, సర్ల వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ చేస్తా అన్నారు, పోయమ్మా హెల్ప్ చేయాలేమో అడుగు. ఈరోజు పనామ రాలేదే, కొద్దిగా ఊడ్చి తూడ్చి అది అయిపోయిందనుకో పాత్రలు కూడా కడిగి. అట్లా ఖాళీగా ఉండకపోతే పిల్లలకి ట్యూషన్ చెప్పచ్చు కదా. జాను పక్కింటికి పోయి తోడు కొద్దిగా పెరుగు తీసుకొని రాపో. ఓసే సమ్మర్ క్యాంప్ ఉందంట, స్టిచ్చింగో కుకింగో నేర్చుకుంటే పడుంటది. ఇది వింటర్ కదమ్మా. అదే వింటర్ క్యాంపు. నా హాలిడేస్ ఎప్పుడైపోతాయో. ఓసే జాను ఇద్దో పెట్టుకో, ఖర్చులు ఉంటాయి కదా నీకు. థ్యాంక్ యూ మమ్మీ. ఒక 1000 రూపీస్ ఇస్తావా? మొన్ననే కదా నీకు 2000 ఇచ్చింది, అప్పుడే అయిపోయిందా? అయినా నీకేం ఖర్చులు ఉంటాయో నాకు తెలియక అడుగుతాను. హాస్టల్లో ఉంటావు, వాళ్ళే తిండి పెడతారు, వాళ్ళే బట్టలు ఉతుకుతారు, అన్నీ అక్కడనే. ఇంకెందుకుంటాయి? అంతెక్కడ ఖర్చు పెడుతున్నామా? నేను వేలు ఖర్చు పెడుతున్నావు. నేను కాలేజ్లో ఉన్నప్పుడు 20 రూపాయలు ఇచ్చేవాళ్ళు నాకు, దేనికి రాజుకు కాదు వారానికి. అయినా మీ డాడీని అనాలి, అనవసరంగా నెత్తికెక్కించుకున్నాడు నిన్ను. జాను అన్ని పెట్టుకున్నావా? పెట్టుకున్నామా? ఇంకో నెలుండుంటే బాగుండు కదా. సర్లే, పొడి ఆవకాయ అన్ని ప్యాక్ చేసుకున్నావు కదా. పెట్టినా మమ్మీ. అన్ని పెట్టుకున్నావు కదా, బట్టలు అన్ని క్లీన్ చేసినవి. కొత్త బట్టలు పెట్టుకున్నావా? తీసుకున్నావు. సరే డబ్బులున్నాయి కదా, డబ్బులు ఏమన్నా కావాలంటే అడుగు, మాట పడద్దు. లేదు మమ్మీ. అని బాగా తిను, అర్థమైందా? చూడెంత చిక్కిపోతున్నావు. అన్ని కేర్ఫుల్ గా పెట్టుకున్నావు కదా. ఏందో నువ్వుంటే బాగుండు, ఇల్లంతా బోసిపోతుంది నువ్వు వెళ్ళిపోతే. మమ్మీ ఇది లేకపోయినా ఉన్నా కదా నీకు. రే నువ్వు ఉంటే ఏంది లేకపోతే ఏంది? ఇల్లంటే అది ఉంటేనే కళ ఉంటది. ఇప్పుడు అది రిపబ్లిక్ డే వస్తుంది కదా, అప్పుడు రా మళ్ళా. లేదు మమ్మీ, చాలా కష్టము. 26th అంటే మళ్ళీ ఒక్కరోజే వస్తుంది, నాకు ట్రావెలింగ్కే 1 డే పడుతుంది. మళ్ళీ ఎప్పుడు వస్తావు? నేను నెక్స్ట్ దివాళీకేమో. ఇంకా వాడు ఇంతసేపు దానిపైన పడి ఫీట్లు చేసినాడు కదా, బానే ఉంది అది. లేదు మమ్మీ, బానే ఉంది. ఏందో ఎందుకు పోవాలో ఏందో నువ్వు. అక్క ఒకసారి టికెట్ చూపించు. అక్క నీ ట్రైన్ టికెట్ మార్నింగ్ 6:30కే. ఓ షిట్, నీ నెక్స్ట్ ట్రైన్ ఇంకా నెక్స్ట్ వీకేనే. హౌ డిడ్ ఐ ఫర్గెట్? ఇంకో 1 వీక్ భరించాలా దీన్ని?